హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఇక్కడ మనకి నన్నైతే ఒక నోటీస్ రిలీజ్ అవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి, రైల్వే బోర్డ్ నుంచి. అండ్ ఆ సబ్జెక్ట్ ఏంటంటే యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్స్ ఫర్ ద ఇయర్ 2026 అండ్ నామినేషన్ ఆఫ్ మోడల్ ఆర్ఆర్బీస్. ఓకేనా, అంటే ప్రతి సంవత్సరం మనకి ఆర్ఆర్బీ ఎస్ఎస్సి క్యాలెండర్ ఎలా రిలీజ్ అవుతుందో అలాగే ఆర్ఆర్బీ క్యాలెండర్ కూడా రిలీజ్ అవుతుందని చెప్పే ఒక అప్డేట్ అనమాట. ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు అప్రూవల్ competent authority to follow the annual calendar of the year 2026 for recruitment to be undertaken by Railway Recruitment Board. RRB zonal railway production units should access their vacancies as per following time schedule. Annual calendar for RRB రిక్రూట్మెంట్స్ 2026 నుంచే క్యాలెండర్ అనమాట. అంటే మనకి దీన్ని బట్టి ఏమవుతుంది, ప్రతి సంవత్సరం మనకి ఆర్ఆర్బీ నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయని బట్టి అని ఈ నోటీస్ పెట్టి మనకి అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు కోచింగ్ తీసుకోకపోయినా, మీ దగ్గర నోట్స్ లేకపోయినా వెంటనే ఏదో ఒక ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీ ఇష్టం ఎక్కడ తీసుకుని పర్లేదు, ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకున్న క్వాలిఫికేషన్ బట్టి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయడం మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. అప్పటి నుంచి చదివిన మనకు ఇంకో నోటిఫికేషన్ రావడం కనీసం 6 months ఆ 3 months అయినా టైం పడుతుంది. కాబట్టి మీరు చదువుకోవడం మంచిది. ఇప్పుడు జనవరి మార్చి ఆ టైం మధ్యలో మనకి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. వేకెన్సీస్ ఏంటంటే 2027 జూన్ 30 అప్పటి వరకు ఉన్న నోటిఫికేషన్ ఎన్ని వేకెన్సీస్ అయితే ఎంతమంది రిటైర్ అవుతారు, ఎంతమంది పదవి ఉన్నతులు పొందుతారో దాన్ని బట్టి మనకి అప్పటి వరకు వేకెన్సీ ఏమన్నా అన్నీ ఈ జనవరి మార్చిలో వచ్చే నోటిఫికేషన్లు కలుపుతారు ఫ్రెండ్స్. అసైన్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ OIRMS దాన్ని December 2025 నుంచి తీసుకున్నారు. ఐడెంటిటింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ OI ఆఫ్టర్ అప్రూవల్ January 2026. ప్రొవిజనల్ డ్రాఫ్ట్ సెండ్ February 2026 అప్రూవల్ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ జూన్ మన టెక్నీషియన్స్ సెక్షన్ కంట్రోల్ ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించి మనకి ఏప్రిల్ జూన్ ఆ మధ్యలో నుంచి ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. మనకి వేకెన్సీస్ ఏకంగా ఇది కూడా సేమ్ June 30, 2027 అప్పటి వరకు ప్రమోషన్ ఎవరైతే పొందుతారో, రిటైర్ ఎవరో అవుతారో ఆ వేకెన్సీస్ అన్నీ మనకి నెక్స్ట్ రిలీజ్ చేస్తారు. అలాగే మనకి జూలై సెప్టెంబర్లో జూనియర్ ఇంజనీరింగ్ డిపోస్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ పారామెడికల్ కేటగిరీ ఈ రెండు నోటిఫికేషన్ జూలై సెప్టెంబర్ రిలీజ్ చేస్తారు. ఈ వేకెన్సీస్ ఏకంగా 2027 సెప్టెంబర్ 30 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ ఎన్టీపీసీ మన గ్రాడ్యుయేట్ లెవెల్ 4.5.6 అండ్ నాన్ టెక్నికల్ ప్రాపర్టీ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2 and 3. కానీ ఇది కూడా సెప్టెంబర్ 30, 2020 వరకు వేకెన్సీస్ అప్పటి వరకు ఏమున్నా అన్ని నెక్స్ట్ నోటిఫికేషన్ యాడ్ చేస్తారు. నెక్స్ట్ అక్టోబర్, డిసెంబర్ ఈ టైంలో మనకి మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అండ్ లెవెల్ ఉంది. అంటే దీన్ని గ్రూప్ డి అని కూడా అంటారు. దీన్ని కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గ్రూప్ డి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఇందులో అయితే ఎవరు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు బాగా చదవాల్సిందిగా కోరుతున్నాం. ఓకేనా, అయితే ఇప్పుడు ఏంటంటే కేటగిరీ నోడల్ ఆర్ఆర్బి అంటే అసిస్టెంట్ లోకల్ ఆర్ఆర్బి జమ్మూ టెక్నీషియన్ అంటే ఫర్దర్ కంప్లైంట్ అథారిటీ హ్యాజ్ నామినేటెడ్ ఫాలో నోడల్ ఆర్ఆర్బి రిలేటెడ్ రిక్రూట్మెంట్ అవుతుంది. అంటే మనకి రిక్రూట్మెంట్ సంబంధించి ఒక్కో నోటిఫికేషన్ ఒక్కో ఆర్ఆర్బీకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ అయినా మనకి అవైలబుల్గా ఉంటారు. మనకి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా ఆర్ఆర్బీని మనం కాంటాక్ట్ చేస్తే మనకి మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ జరుగుతుంది. ఏఎల్పీగా ఉంది ఆర్ఆర్బీ జమ్మూకి అయితే అవ్వడం జరిగింది. టెక్నికల్ గ్రేడ్ 1 సెకండ్ గ్రేడ్ 2 సంబంధించి తిరువనంతపురం, JEE DMS CME భువనేశ్వర్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ప్రయాగరాజ్, అండర్ గ్రాడ్యుయేట్ అహ్మదాబాద్, పారామెడికల్ క్యాటగిరీస్ బిలాస్పూర్, లెవెల్ 1 గ్రూప్ డి అయితే చండీగఢ్, నెక్స్ట్ ఐసోలేటెడ్ కేటగిరీస్ గౌహతి, సెక్షన్ కంట్రోల్ ముంబై వీళ్ళకి అప్ చేయడం జరిగింది. జోనల్ రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్ ఆర్ అడ్వైజ్ టు డిడక్ట్ వ్యాకెన్సీస్ ఆల్రెడీ ఇండియన్ ఇన్ ద రిక్రూట్మెంట్ 2025 వైడ్ ఫైనలైజర్ asset vacancies if recruitment process has not been completed by that time. Chairperson RRB Bengaluru will be circulating the decided schedule of assignment of vacancies. Immediate action to indicated above may be taken by the zonal railway production units and RRB
ప్రోగ్రెస్ వి అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ కన్సిడర్ ద బోర్డ్. ఓకేనా, మొత్తం అర్థం ఆ జోనల్ వాళ్ళకి అప్ చెప్పడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ జోనల్ వాళ్ళని అప్రోచ్ అయితే మనకి సమాధానం దొరుకుతుందని చెప్తున్నాడు. ఏం లేదు కానీ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా వీడియోస్ చేయాలని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మనకి ఇన్ని నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి డిగ్రీ ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ ఇప్పటి నుంచే సిలబస్ ఏంటి అని యూట్యూబ్లో సెట్ చేశారు. గూగుల్ ఆర్ చాట్‌జీపీటీ ఇంక ఇందులో ఇష్టమైతే అందులో సెట్ చేసి నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సిలబస్ ఏంటి, ముందు వేకెన్సీస్ పక్కన సిలబస్ ఏంటి, వాటి గురించి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు వెంటనే గవర్నమెంట్ సాధించవచ్చు. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఎస్ఎల్వి తెలుగు టెక్స్ అప్డేట్స్ ఆన్ న్యూ ఛానల్. ఓకేనా, థ్యాంక్ యూ. ది ఎండ్. జై హింద్.